బాస్ ఐపీఎల్లో మరో కాంట్రవర్సీకి తెరలేచింది. ఫెన్ అలెన్ కొట్టిన షాట్ని దిగ్వేష్ రాఠీ బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టాడు. మరసలు అది అవుటా నాట్ అవుటా? దీని గురించి క్లియర్ పిక్చర్స్తో మీకు వివరిస్తా బాస్. అది చూసి మీరే చెప్పండి, అది అవుటో నాట్ అవుటో. కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది కలకత్తా. సెకండ్ ఓవర్లో 2 4లు కొట్టిన ఫెన్ అలెన్ నెక్స్ట్ సిక్సర్ కోసం బలంగా బాదాడు. అది ఆల్మోస్ట్ బౌండరీ లైన్ క్రాస్ చేసేదే. బట్ ఎగ్జాక్ట్లీ బౌండరీ లైన్ దగ్గర దిగ్వేష్ రాఠీ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఫెన్ అలెన్ పెవిలియన్కి పయనమయ్యాడు. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు బౌండరీ లైన్కి చాలా చాలా దగ్గరగా దిగ్వేష్ క్యాచ్ అందుకున్నాడు. మరి అలా పట్టినప్పుడు అసలు అది క్యాచ్ సరిగా పట్టాడా లేదా అని ఎంపైర్ థర్డ్ ఎంపైర్ని అడగాలి కదా, అడగలేదు. కనీసం ఫెన్ అలెన్ అయినా లేదంటే అజింక్య రహానే అయినా ఓసారి క్యాచ్ సరిగా పట్టాడా లేదా అని ఎంపైర్ని కన్ఫర్మ్ చేయమని చెప్పాలి కదా. కానీ ఈ ఇద్దరు కూడా ఎంపైర్ని అడగనే లేదు. దిగ్వేష్ క్యాచ్ పట్టాడు అనగానే ఫెన్ అలెన్ పెవిలియన్ దారి పట్టాడు. కానీ రిప్లై చూస్తే దిగ్వేష్ కాలు బౌండరీ లైన్కి తగిలిందని క్లియర్గా కనబడుతుంది. జనరల్గా అలాంటి క్యాచ్లు అందుకుంటే, దట్టు ఫెన్ అలెన్ లాంటి బ్యాటర్ క్యాచ్ అందుకుంటే ఎంతగా సంబరాలు చేసుకోవాలి. కానీ దిగ్వేష్ అసలు సెలబ్రేషనే చేయలేదు. ఎందుకంటే తనకి బాగా తెలుసు తన కాలు బౌండరీకి తగిలింది అని. అంతేకాకుండా ఈ పిక్ చూడండి బాస్. దిగ్వేష్ క్యాచ్ అందుకునే సమయంలో బౌండరీ బయట ఎల్ఎస్జీ ప్లేయర్స్ ఇద్దరున్నారు. దిగ్వేష్ క్యాచ్ అందుకోవడాన్ని వాళ్ళు కూడా చూశారు. అలాంటి స్టన్నింగ్ క్యాచ్ చూస్తే మనలోని ఎమోషన్ ఆటోమేటిక్గా బయటకి వచ్చేస్తుంది కదా. అది వావ్ అని అనడమో లేదంటే క్లాప్స్ కొట్టడమో కనీసం హ్యాపీగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడమో చేస్తారు కదా. కానీ వారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్రే కాలు బౌండరీ లైన్ని టచ్ చేసిందే అన్న డిజపాయింట్మెంట్ కనిపించింది. ఇక్కడ ఒక్కటైతే క్లియర్ బాస్, దిగ్వేష్ క్యాచ్ పట్టిన సమయంలో తన కాలు బౌండరీ లైన్ అయితే టచ్ అయింది. యాక్చువల్గా అది 6. బట్ ఎంపైర్ మాత్రం ఇదంతా చూసుకోకుండా అవుట్ ఇవ్వడమే ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. మరి బాస్, ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? ఫెన్ అలెన్ అవుటా నాట్ అవుటా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.